మన సనాతన ధర్మంలో ఇంద్రియ నిగ్రహం గురించి ఎన్నో అద్భుతాలు చెప్పారు. అయితే ఈ ఒక్క చిన్న తేడాతో మనం నడుస్తున్నది శ్రీరాముడి మార్గంలోనా లేక రావణుడి మార్గంలోనా అనేది తేలిపోతుందని వేద పండితులు చెప్తున్నారు. లంకాధిపతి అయిన రావణుడు ఘోరమైన తపస్సు చేసి తన 10 తలలను త్యజించి ఇంద్రియాలను గెలిచానని అనుకున్నారు. కానీ అది ఎలాంటిదంటే ఒక విషపూరితమైన త్రాచుపాము తలపై కాలు పెట్టి తాత్కాలికంగా అణచి ఉంచినట్లే. ఎప్పుడైతే ఆ కాలు పక్కకు జరుగుతుందో ఆ పాము జడలు విప్పి కాటేస్తుంది. అలాగే రావణుడు తన కోరికలను బలవంతంగా అణిచిపెట్టారు. కాబట్టే సమయం రాగానే పరస్త్రీ వ్యామోహంలో పడి సర్వనాశనమయ్యారు. కానీ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి మార్గం పూర్తిగా విభిన్నమైనది. రాముడు విచారణ మార్గాన్ని ఎంచుకున్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్లు, మనసు దేని వైపైనా వ్యామోహంతో కదిలుతున్నప్పుడు దాని యథార్థ స్వరూపాన్ని పదే పదే విచారించాలి. బాహ్య సౌందర్యం అనేది కేవలం క్షణికమైన మాంసం, రక్తం, కొవ్వుల వికారమే అని మనసుకు నచ్చజెప్పాలి. ఈ వివేకంతో కోరికలను మూలాల నుండి జయించడమే రాముడి పద్ధతి. బలవంతంగా అణిచిపెడితే మనం రావణులమవుతాం. వివేకంతో విచారిస్తే రాములమవుతాం.